శరణ్య రెడీ అయ్యి టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది. "గుడికి వెళ్తున్నారా అమ్మా?" అని పనమ్మాయి అడుగుతూ ఉంటుంది. "కాదు, నువ్వు చెప్పిన రాములమ్మ దగ్గరికే వెళ్తున్నాను" అని శరణ్య చెప్తూ ఉంటుంది. "మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా" అని పనమ్మాయి చెప్తూ ఉంటుంది. "ఆయన నాతో మంచిగా ఉండాలని, ఆయనలో మార్పు రావాలనే ఆశతో వెళ్తున్నాను" అని శరణ్య కంగారు పడుతూ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్తూ ఉంటుంది. అప్పుడు లీలావతి చూసి పనమ్మాయిని పిలిచి శరణ్య ఎక్కడికి వెళ్తోంది అని అడుగుతూ ఉంటుంది. "గుడికి వెళ్తోంది" అని పనమ్మాయి చెప్తూ ఉంటుంది. ఇక లీలావతి అనుమానంగా "గుడికా?" అని అడుగుతూ ఉంటే "అవునమ్మా" అని పనమ్మాయి చెప్తూ ఉంటుంది. ఇక లీలావతి దర్శన్ దగ్గరికి వెళ్తుంది. "ఏంటి పెద్దమ్మా?" అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. "శరణ్య గుడికి వెళ్తోందంట. ఒంటరిగా వెళ్ళటం ఎందుకు? నువ్వు కూడా తోడుగా వెళ్ళొచ్చు కదా" అని లీలావతి అంటూ ఉంటుంది. "తను గుడికి వెళ్తున్న విషయం నాకు చెప్పలేదు పెద్దమ్మా" అని దర్శన్ అంటాడు. "నీకు చెప్పకుండా గుడికి వెళ్తుందా?" అని లీలావతి అనుమానంగా దర్శన్ని అడుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య మందు ఇచ్చే ముత్యాలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. "ఏవండి, ఏవండి" అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ముత్యాలు బయటికి వస్తుంది. "ఎవరు కావాలమ్మా?" అని అడుగుతూ ఉంటే, "మీరు భార్యాభర్తలు ఎడమొహం పెడమొహంగా ఉంటే మంచిగా ఉండటానికి దూరం మందిస్తారంట నుంచి కదా" రామ అని ఇదంతా శరణ్య చూస్తూ అడుగుతూ చాలా ఉంటుంది. సంతోషపడుతూ ఉంటుంది. "ఎవరికమ్మా మందు?" అని ముత్యాలమ్మ అడుగుతూ ఉంటుంది. "నాకేనండి" అని శరణ్య చెప్తూ ఉంటుంది. "ఒక్క నిమిషం ఆగమ్మా" అని ముత్యాలమ్మ లోపలికి వెళ్తుంది.